1960 సింధు జలాల ఒప్పందంలో ఏముంది? సింధు నది దాని రెండు ఉపనదులు పాకిస్తాన్లోకి ప్రవేశించకుండా భారత్ ఆపగలదా? పహల్గాం దాడి తర్వాత రెండు దేశాల మధ్య సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తూ భారత్ నిర్ణయం తీసుకున్న తర్వాత అనేక మందిలో మెదులుతున్న ప్రశ్న ఇది. పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందని ఆరోపిస్తూ భారత్ తీసుకున్న పలు చర్యల్లో ఈ ఒప్పందాన్ని రద్దు చేయడం కూడా ఒకటి. అయితే పాక్ సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందన్న భారత్ వాదనను ఇస్లామాబాద్ ఖండించింది. ఇండియా తీసుకున్న చర్యలకు ప్రతిచర్యగా పాకిస్తాన్ సైతం కొన్ని నిర్ణయాలను ప్రకటించింది. నదీ జలాలను ఆపితే అది యుద్ధంగా పరిగణిస్తామంటూ పాకిస్తాన్ పేర్కొంటుంది. 1960 సింధు జలాల ఒప్పందం ప్రకారం సింధు పరివాహక ప్రాంతానికి తూర్పున ఉన్నటువంటి సట్లజ్, రావి, బియాస్ నదులను భారతదేశానికి పశ్చిమాన ఉన్న సింధు, జీలం, చినాబ్ నదీ జలాల్లో 80% పాకిస్తాన్కు కేటాయించారు. దీనిపై గతంలోనూ అనేక వివాదాలు వచ్చాయి. భారతదేశం చేపట్టినటువంటి జల విద్యుత్ ఉత్పత్తి, మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టులపై పాకిస్తాన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆయా ప్రాజెక్టుల నిర్మాణం ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని వాదించింది. సింధు పరివాహక ప్రాంతాల్లో ప్రవహించే నీటితో పాకిస్తాన్లో 80% పైగా పంటలు పండుతున్నాయి. ఆ దేశానికి అవసరమైనటువంటి విద్యుత్లో 3/4 ఈ నదిపై నిర్మించిన ప్రాజెక్టుల ఆధారంగానే వస్తుంది. కొత్త ప్రాజెక్టులు నిర్మిస్తే పాకిస్తాన్కు సమాచారం ఇవ్వనవసరం లేదు. మరోవైపు వాతావరణ మార్పుల దృష్ట్యా నీటిపారుదల, తాగునీటి సౌకర్యం, జల విద్యుత్ ఉత్పత్తి అవసరాలను ప్రస్తావిస్తూ ఈ ఒప్పందాన్ని సమీక్షించాలని భారతదేశం కొంతకాలంగా ఒత్తిడి చేస్తోంది. ఇక ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వం వహించిన ఈ ఒప్పందంపై భారత్, పాకిస్తాన్ కొన్నేళ్లుగా తమ వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్టు ఒక దేశం ప్రకటించడం ఇదే తొలిసారి. ఈ ప్రవాహానికి ఎగువన ఉండడం భారతదేశానికి భౌగోళికంగా కలిసి వచ్చే అంశం. అయితే ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటే ఏమవుతుంది? సింధు నది జలాలను భారత్ నిలిపివేస్తుందా లేదా మళ్లిస్తుందా? దీనివల్ల పాకిస్తాన్ జీవనాధారాన్ని కోల్పోతుందా? భారత్కు ఈ నీటిని ఆపే మళ్లించే సామర్థ్యం ఉందా? ప్రవాహం తీవ్రంగా ఉన్న కాలంలో పశ్చిమ నదుల్లోని భారీ నీటి ప్రవాహాన్ని ఆపడం దాదాపు అసాధ్యమనే చెప్పుకోవచ్చు. ఈ జలాలను నిల్వ చేయాలంటే భారీ రిజర్వాయర్లు అవసరం. రిజర్వాయర్లలోకి వచ్చే నీటిని నిల్వ చేసేందుకున్న నీటిని మళ్లించేందుకు విస్తృతమైన కాలువల వ్యవస్థ కావాలి. అయితే ఇప్పుడు అక్కడ అలాంటి మౌలిక వసతులేవీ లేవు. భారతదేశంలో ఎక్కువగా నదుల మీద హైడ్రో పవర్ ప్రాజెక్టులు మాత్రమే ఉన్నాయి. భారీగా నీటిని నిల్వ చేసే ప్రాజెక్టు ఏ నది మీద కూడా ఇప్పటి వరకు భారత్ కట్టలేదు. ఇలాంటి హైడ్రో పవర్ ప్రాజెక్టులు నీటిని నిల్వ చేసేందుకు కాకుండా టర్బైన్లను తిప్పడానికి, విద్యుత్ ఉత్పత్తి చేయడానికి మాత్రమే నీటి ప్రవాహాన్ని ఇక్కడ ఉపయోగించుకుంటారు. అయితే సింధు, జీలం, చినాబ్ నదుల్లో ఒప్పందం ప్రకారం 20% నీటిని వాడుకునేందుకు కూడా భారత్లో సరైన మౌలిక వసతులు లేవని నిపుణులు సైతం చెప్తున్నారు. నీటి నిల్వ ప్రాజెక్టులను నిర్మించకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందనేది వారి వాదన. అయితే ఇలాంటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని పాకిస్తాన్ వ్యతిరేకిస్తుంది. పాకిస్తాన్కు సమాచారం ఇవ్వకుండా భారత్ నీటిని ఆపాలన్నా లేదా మళ్లించాలన్నా ఇప్పుడున్న మౌలిక వసతుల్ని మనం మార్చుకోవాలి. నీటిని నిల్వ చేయాలంటే కొత్త ప్రాజెక్టుల్ని నిర్మించాలి. గతంలో మాదిరి కాకుండా భారత్ ఇప్పుడు తాను నిర్మించతలపెట్టిన ప్రాజెక్టుల వివరాలకు సంబంధించిన పత్రాలను పాకిస్తాన్కు సమర్పించాల్సిన అవసరం కూడా లేదు. అయితే భౌగోళికంగా కఠినమైన భూభాగం, స్థానికుల ఆందోళన వంటి అంశాల వల్ల సింధు నది పరివాహక ప్రాంతంలో భారత్ ప్రభుత్వం చేపట్టిన నీటి ప్రాజెక్టుల నిర్మాణం అనుకున్నంత వేగంగా సాగలేదు. 2016లో జమ్మూ కాశ్మీర్లో మిడ్నైట్ల దాడి తర్వాత సింధు నది పరివాహక ప్రాంతంలో ఆనకట్టలు, రిజర్వాయర్ల నిర్మాణాన్ని వేగవంతం చేస్తామని చెప్పి భారత జలవనరుల శాఖ అధికారులు కూడా అప్పట్లో చెప్పారు. అయితే ఈ ప్రాజెక్టులు ప్రస్తుత పరిస్థితిపై అధికారిక సమాచారం ఏదీ లేనప్పటికీ వాటి పురోగతి పరిమితంగానే ఉందని తెలుస్తుంది. అయితే భారతదేశం ప్రస్తుతం ఈ నదులపై నిర్మించిన ప్రాజెక్టులను ఉపయోగించి నీటి ప్రవాహాన్ని కట్టడి చేస్తే వేసవిలో పాకిస్తాన్కు నీటి కష్టాలు తప్పవని కొందరు నిపుణులు సైతం చెబుతున్నారు. అయితే నదుల్లో నీటి ప్రవాహం తక్కువగా ఉన్నప్పుడు నీటి నిల్వ అనేది చాలా ముఖ్యం. అందులోనూ కీలకమైన వేసవిలో ఏం జరుగుతుందనేది మరింత ఆందోళన కలిగించే విషయం. ఈ ఒప్పందం కనుక అమల్లో లేకపోతే అది మరింత తీవ్రంగా కూడా మారే అవకాశాలు లేవు. ఒప్పందం ప్రకారం చూసుకుంటే వరదల అంచనా, సాగునీటి ప్రణాళికలు, జల విద్యుత్ ఉత్పత్తి, తాగునీరు మొదలైన అవసరాల కోసం సింధు పరివాహక ప్రాంతంలో జల సంబంధిత సమాచారాల్ని భారతదేశం ఎప్పటికప్పుడు పాకిస్తాన్తో పంచుకోవాలి. జూన్లో ప్రారంభమై సెప్టెంబర్లో ముగిసే వర్షాల సీజన్లో ఈ ప్రాంతంలో వరదల వల్ల తీవ్ర విధ్వంసం జరుగుతుంది.
అయితే భారత్ ఇప్పటికే కొద్దిపాటి సమాచారాన్ని మాత్రమే అందిస్తోందని పాకిస్తాన్ అధికారులు అంటున్నారు. ఇక ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లు ప్రకటించడానికి ముందు కూడా భారత్ కేవలం 40% డాటా మాత్రమే పంచుకుంది అని సింధు జలాల ఒప్పందంలో పాకిస్తాన్ తరపున అడిషనల్ కమిషనర్గా పనిచేసినటువంటి సిరాజ్ మెమెన్ కూడా చెప్తున్నారు. ఇక ఈ ప్రాంతంలో నీటి సంబంధిత ఉద్రిక్తతలు తలెత్తిన ప్రతిసారి వినిపించే ప్రశ్న ఏంటంటే, ఎగువన ఉన్న దేశం నదీ జలాలను దిగువన ఉన్న దేశం మీద ఆయుధంగా మార్చగలదా అని. దీన్ని తరచుగా వాటర్ బాంబ్ అని కూడా పిలుస్తుంటారు. అయితే ఎగువన ఉన్న దేశం వరదల సమయంలో తాత్కాలికంగా నీటిని నిల్వ చేసి ముందస్తు హెచ్చరిక లేకుండా కిందకు వదిలితే దిగువన ఉన్న ప్రాంతాల్లో అంతులేని విధ్వంసం అనేది జరుగుతుంది. ఇక భారతదేశం ఇప్పుడు అలా చేయగలదా? సింధు ఇతర నదుల మీద భారత్ నిర్మించిన డ్యామ్లు పాకిస్తాన్ సరిహద్దుకు చాలా దూరంగా ఉన్నాయి. అందువల్ల వాటి నుంచి వర్షాకాలంలో నీటిని పెద్ద మొత్తంలో కనుక విడుదల చేస్తే భారత్లోని ప్రాంతాలకు కూడా వరద ముప్పు ఉంటుంది. ఇక సింధు లాంటి హిమాలయన్ నదుల ప్రవాహంలో ఎక్కువగా బురద ఉంటుంది. ఇది రిజర్వాయర్లలో పేరుకుపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. నీటి విడుదల చేసినప్పుడు ఈ బురద వల్ల దిగువన కూడా భారీగా నష్టం జరుగుతుంది. ఇక బ్రహ్మపుత్రతో భారత్కు సమస్య ఉంటుందా అనేది ప్రశ్న కూడా బయటికి వస్తుంది. అయితే చైనాలో పుట్టినటువంటి బ్రహ్మపుత్ర నదికి దిగువన భారతదేశం ఉంది. 2016లో జమ్మూ కాశ్మీర్లో మిలిటెంట్ దాడి తర్వాత రక్తం నీరు కలిసి ప్రవహించవు అంటూ పాకిస్తాన్ను హెచ్చరించింది. భారత్ ఈ ప్రకటన చేసిన తర్వాత చైనా యార్లంగ్ సాంగుపో నదికి చెందిన ఓ ఉపనది ప్రవాహాన్ని హైడ్రో పవర్ ప్రాజెక్ట్ పేరుతో అడ్డుకుంది. ఆ ఉపనదే భారత్లోకి ప్రవేశించే బ్రహ్మపుత్రగా మారుతుంది. ఇక పాకిస్తాన్ మిత్రదేశమైన చైనా అప్పట్లో తమ అవసరాల రీత్యా సరిహద్దుకు సమీపంలో జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మించినట్లు చెప్పింది. అయితే ఈ ప్రాజెక్ట్ నిర్మించిన విషయం చూస్తే కనుక చైనా పాకిస్తాన్కు సాయం చేసేందుకే ఈ నిర్మాణాన్ని చేపట్టింది అనేది మనం గ్రహించాలి. ఇలాంటి ప్రాజెక్టు వల్ల పర్యావరణంపై పెద్దగా ప్రభావం పడదని చైనా చెప్తున్నప్పటికీ నదీ ప్రవాహం పైన ఆ దేశ నియంత్రణ పెరుగుతుందని భారత్ కూడా ఆందోళన చెందుతుంది. అయితే ఇటీవలి కాలంలో డ్యాంల నిర్మాణం, నీటి వినియోగం తదితర అంశాలపై వివాదాలు సైతం ఎక్కువయ్యాయి. కిషన్ గంగా, రాట్లే ప్రాజెక్టులపై పంచాయతీని పాకిస్తాన్ ప్రపంచ బ్యాంకు దాకా తీసుకెళ్లింది. అయితే తాజాగా ఒప్పందం నుంచి తాత్కాలికంగా భారత్ వైదొలిగితే ఇకపై కేంద్ర ప్రభుత్వం తనకు నచ్చినట్లు ప్రవర్తించే వీలుగుండా ఉంది. అంటే జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లైజ్ నదీ జలాలు పాకిస్తాన్కు స్వేచ్ఛగా ప్రవహించకుండా డ్యాంలు కట్టే వీలు కూడా ఉంది. అప్పుడు పాకిస్తాన్కు నీటి కష్టాలు కూడా పెరుగుతాయి. దీంతో దాయాది దేశాన్ని జల సంక్షోభం కూడా చుట్టుముట్టే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ భారత్ తీసుకుంటున్న నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి, ఇది భారత్ ఇలాంటి నీటిని మళ్లించేదానికి కట్టడయ్యే ఉంటుందా అనే దాని మీద మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.